ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1వ అధ్యాయం 32 నుంచి 35 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ అనగా క్రిస్మస్ మాసం 21 సాటర్డే. గుడ్ మార్నింగ్ పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన పిల్లలందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఫ్రెండ్స్, చదవబడిన లేఖన భాగంలో దూత చెప్తుంది, పుట్టబోయాడమ్మా సర్వోన్నతుని దేవుని కుమారుడమ్మా, దావీదు సింహాసనం కూర్చుంటాడమ్మా. ఆయన రాజ్యానికి అసలు అంతే ఉండదు. పురుషుని ఎరిగిన దానిని భయపడుతున్నావు, ఇగో పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకుంటే నీ మీదకి వస్తున్నప్పుడు సర్వోన్నతుని శక్తిని ఆవరిస్తుంది. అంతే. మేరీ పురుషుడు లేకుండా గర్భం ధరించింది, పరిశుద్ధుడిని దేవునికి జన్మనిచ్చింది. ఈరోజు పరిశుద్ధ ఆత్మిక శక్తి నిన్ను కమ్ముకొనుగాక. ఆ అభిషేకం నీపై, నాపైకి, ఈ సంఘంపై బలముగా దిగొచ్చునుగాక. అమ్మా, ఆయన రాజ్యానికి అంతం లేదన్నాడే. నీ ఆశీర్వాదాలకు, నీ దీవెనలకు, రక్షణకు అంతము లేదు బిడ్డ. కృప వెనకాల కృప దేవునికి అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. శ్రేష్టమైన వర్తమానం రేపు సండే మనం వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తెల్లరండి. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు సండే ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు 4వ ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన క్రిస్మస్ వాక్య సందేశాలు, అలాగే ప్రాపర్టీస్ అండి. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా వచ్చి దైవజీవన పొందండి. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం స్పాన్సర్ మీట్ ఉండదు, మీకు తెలుసు. ఈరోజు సీఎం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు జరిగిస్తున్నారు. దాన్ని నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్పాన్సర్ మీట్, నైట్ 9 to 10 o'clock స్పాన్సర్ మీట్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. ఓకే. అలాగే సువార్త అన్నిదానం గొప్పదానం స్పాన్సర్ చేయాలనుకున్న ప్రేమించడం ముందుకు రండి. దైవదీవెన పొందవచ్చు. న్యూ ఇయర్ క్యాలెండర్ ఒబేడియన్ మంత్స్ తీసుకెళ్ళి కానీ ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో అందరూ ముందుకు రండి. ఘనమైన కానుక విత్తవచ్చు. అలాగే మరొక్క మాట ప్రార్థన చేసే ముందు, బిడ్డ, మనం 50 lakhs పే చేయాలి. యాక్చువల్ 20th నిన్న పే చేయాలి. 26th వరకు వాళ్ళని టైం అడిగితే ఓకే అని ఒప్పుకున్నారు. ఒక్క విషయం ఆలోచించండి. ఎవరు కొద్దిమంది మాత్రమే 10,000 స్పాన్సర్ చేశారు. మన సంఘస్థులు ఒక్కొక్క ఫర్ హెడ్ ఒక 1,000 మనం ఈ విషయమై కంట్రిబ్యూట్ చేసుకుంటే ఈజీగా పేమెంట్ పే చేసేయచ్చు. ఒక్కసారి ఆలోచించు, ప్రార్థనలో పెట్టు. ఒక్క 1,000 రూపాయలు, ఒక్క వ్యక్తి, భార్య ఒక 1,000 రూపాయలు, భర్త ఒక 1,000 రూపాయలు, యవనస్తులు ఒక 1,000 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. పరిచయకు సహకరించిన వ్యక్తితో ఆ ఫంక్షనాలు కట్టవచ్చు. అద్భుతంగా దేవుడు కృపణిస్తాడు. ప్రార్థన చేసుకో, దేవుడు అద్భుతం నీ పట్ల చేయనుగాక. అలాంటి వాళ్ళు కూడా ముందుకు రండి. స్పాన్సర్ మీట్లో కానీ లేదా రేపు సండే కానీ నీకు న్యూ ఇయర్ క్యాలెండర్ గిఫ్ట్గా ఇస్తాను. ఉభయజేత మనసు దేవుడు దీవించునుగాక. ప్రార్థన ఆశ్చర్యకడ ఎవరి ప్రార్థన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలు జరిగించండి, స్వస్థతలు ఇవ్వండి. యేసు నామమునకు స్వస్థత కలుగునుగాక. జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి, ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించండి. ఎవరు ఆయన క్యాలెండర్ కోసం కానీ స్పాన్సర్స్ కానీ గుప్పులు ఇప్పాలనుకుంటే బెస్ట్ నేను ఒక 1,000 రూపాయలైనా విత్తాను ముందుకు రావడానికి. 4,000 మందిని లేవనెత్తండి. ఆ ఫంక్షనాలు పే చేయడానికి కృప దొరికింది. గొప్ప కార్యాలు చేయండి. నీకు లేవనెత్తండి. కృపగల దీవెన దయచేయండి. నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు తోడేయించి కృపగల దీవెన ప్రతి ఒక్కరు దయచేసి మహిమ చెందండి. నీ మేలుతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. నయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గమనించండి. ఈ స్పాన్సర్ మీట్లో మధ్యాహ్నం 3 o'clock నుంచి 5 o'clock, నైట్ 9 o'clock నుంచి 10 o'clock ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఒక్క 1,000 రూపీస్ ఎందుకు ప్రేరేపించబడి ముందుకు రాకూడదు? వస్తున్నావు కదా, దేవుడిని దీవించునుగాక. ఆమేన్.